ఒకప్పుడు యూనివర్సిటీలు విద్యార్థుల సందడితో మారుమోగేవి. పీజీ సీట్ల కోసం క్యూలు కడుతూ మాకు సీటు దొరకాలి అని ఆశపడిన రోజులు, డబుల్ పీజీ, ట్రిపుల్ పీజీ అని విన్న రోజులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు అదే యూనివర్సిటీలు ఖాళీ తరగతి గదుల్లో మౌనాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఒకసారి ఏపీలో చూస్తే పీజీల కోర్సుల ప్రవేశాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. కారణం మాత్రం స్పష్టం. డిగ్రీ చాలు, ఉద్యోగం వస్తుంటే ఇంకో 2 ఏళ్లు ఎందుకు వేస్ట్? ఈ మాట చాలు నేటి ఉన్నత విద్యా వ్యవస్థను రివ్యూ చేసుకోవడానికి ఒక సైరన్ లాంటిది. ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ స్టూడెంట్స్ పీజీల కలలకి కేరాఫ్ గా నిలిచేవి. సీట్ కోసం పోటీ, కాంపిటేటివ్ స్పిరిట్, స్టూడెంట్స్ లో ఉన్న రీసెర్చ్ ఆసక్తి ఇవన్నీ ఇప్పుడు చరిత్ర పుటాల్లో చేరిపోతున్నాయి. ఇప్పుడు కన్వీనర్ కోటాలో ఫీజు, సీట్ల భర్తీ కావడం కూడా కష్టమవుతోంది. కాలేజీలు, యూనివర్సిటీలో సీట్లు మిగిలిపోవడంతో స్పాట్ అడ్మిషన్ అనే మాటను రెగ్యులర్ ప్రక్రియలా మార్చేశాయి. బీటెక్ చేసిన వారిలో కేవలం 10% మాత్రమే ఎంటెక్ వైపు అడుగేస్తున్నారు. మిగతా వారు సాఫ్ట్వేర్ కంపెనీలు, బ్యాంకులు లేదా విదేశీ ఎంఎస్ కళలతో బయలుదేరిపోతున్నారు. ఎందుకంటే ఎంటెక్ చేసిన జీతం అదనంగా రావడం లేదు. కాలేజీల్లో లెక్చరర్గా చేసిన జీతం ప్రోత్సాహకరంగా లేదు. అధ్యాపక వృత్తి ఒకప్పుడు గౌరవ ప్రధానమైన కళగా ఉండేది. ఇప్పుడు అది ఒక చివరి ఆప్షన్ గా మారిపోయింది. అమెరికాకు ఎంఎస్ కోసం వెళ్లే విద్యార్థుల్లో ఏటా 20,000కు పైగా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటున్నారు. అంటే రాష్ట్రంలోని ప్రతి ప్రతిభావంతుడు స్థానిక విద్యా వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతున్నాడని అర్థం. గత ఏడాది ఎంటెక్ కన్వీనర్ కోటాలో కేవలం 2,791 మంది మాత్రమే చేరారు. ఇది ఒక రాష్ట్ర స్థాయి హెచ్చరిక లాంటిది. ఇక ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వంటి సాధారణ పీజీ కోర్సుల పరిస్థితి అక్కడ మరింత దయనీయంగా ఉంది. విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని కారణం చెబుతూ విశ్వవిద్యాలయాలు చాలా కోర్సులను మూసేశాయి. ఎంబీఏ, ఎంసీఏ సీట్లు కూడా ఖాళీగా మిగిలిపోతున్నాయి. గత ఏడాది లెక్కలు చూస్తే మొత్తం 39,000 సీట్లలో కేవలం 14,692 మంది మాత్రమే చేరారు. అంటే 40% కూడా పూర్తి కావడం లేదు. గత 4 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ సంఖ్య దాటలేదు. ఇది ఒక సంఖ్య కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు పరిశోధనా శక్తి క్షీణిస్తున్న సంకేతం. పీజీ కోర్సులు ఎందుకు ఆకర్షణీయంగా లేవు? పీజీ కోర్సులకు ఉపాధి అవకాశాలు అనుసంధానం లేదు. కోర్సు సిలబస్ దశాబ్దాల నాటి చట్రంలోనే ఉంది. కొత్త పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మార్పులు జరగడం లేదు. పీజీ పూర్తి చేసిన తరువాత కూడా ఉద్యోగం హామీ లేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు డైరెక్ట్ గా మార్కెట్ కి వెళ్లిపోవడం సహజం కాదా? కానీ ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం మనం భవిష్యత్తును తాకట్టు పెడుతున్నామేమో. ఎంటెక్, ఎంఎస్, ఎంఏ, ఎంసీ, ఎంఫిల్, పిహెచ్డి అవన్నీ కేవలం డిగ్రీలు కాదు. ఇవి జ్ఞాన సంపదను సృష్టించే అడ్డాలు. ఇవి లేకపోతే మంచి అధ్యాపకులు లేకుండా ఇంజనీరింగ్ కాలేజీలు మిగిలిపోతాయి. పరిశోధన లేకుండా ఆవిష్కరణలు క్షీణిస్తాయి. పరిశ్రమలకు కొత్త ఆలోచనలు రావు. ఇప్పుడే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు అధ్యాపకుల కొరతతో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇది ఒక్కటే కాదు, రేపు మనం రీసెర్చ్ ఫ్యాకల్టీ కోసం కూడా విదేశాలపై ఆధారపడే రోజులు రావచ్చు. అయితే పరిష్కారం ఏంటి? పీజీ సిలబస్ ను ఇండస్ట్రీ లింక్డ్ గా, మోడల్ గా మార్చాలి. ప్రతి విశ్వవిద్యాలయంలో ఇన్నోవేషన్ హబ్లు, రీసెర్చ్ ఇన్క్యుబేటర్లు ఏర్పాటు చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తిరిగి ప్రారంభించాలి. కానీ ఇది సామాన్య సబ్సిడీ కాదు, ఇన్నోవేషన్ ఇన్వెస్ట్మెంట్గా చూడాలి. ఆర్ట్స్, సైన్స్ కోర్సులను కూడా ఉపాధి ఆధారిత నైపుణ్యాలతో మేళవించాలి. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసం కాదు. విద్య అనేది సమాజం నిలబెట్టే శక్తి. ఫీజు కోర్సులు కేవలం క్లాస్ రూమ్లతోనే కాదు, ఒక దేశం యొక్క భవిష్యత్తు ఆలోచనలను తీర్చిదిద్దే బలమైన పునాది.